Hello all, welcome to Monica and Adira Vlogs. రీసెంట్గా మా ఇంట్లో మా ఆడపడుచు పెళ్లి జరిగింది. మా ఈ పెళ్లి వేడుకని మీతో పంచుకుంటున్నాను వీడియోస్తో. అశ్వత్ నా వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయవు అని అడుగుతావు. మరి ఎప్పుడు వీడియోస్కి నువ్వు ఫొటోస్ దిగుదాం అంటే ఎప్పుడు బయటే ఉంటావు, ఇంట్లో అసలు ఉన్నావా? మార్నింగ్ నుంచి ఎప్పుడు నాకు కనిపించలేదు. పెళ్లిలో జరిగే కొన్ని కార్యక్రమాల్ని నేను నా ఫోన్లో వీడియోస్ తీశాను, అవి షేర్ చేశాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే. ఫస్ట్ లగ్న పత్రికతో స్టార్ట్ చేసాం. తోడు పెళ్లి కూతురు అదిరా మాత్రం భలే ఎంజాయ్ చేస్తుంది. పసుపు దంచడం. ఈ పసుపు దంచే పద్ధతిని ఒకప్పుడు రాళ్లపైన ఇలా అందరూ కూర్చుని దంచేవాళ్ళంట. ఇప్పుడంటే డెకార్డ్స్ అవి చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మ్యారేజ్ కార్డ్ని పూజ చేసి పంతులు గారితో ఇట్లా అబ్బాయి వాళ్ళ ఇంటికి పంపిస్తారంట. అండ్ కార్డ్తో పాటు పెళ్లి సారీ కూడా పంపించాలంట. అండ్ పెళ్లిలో తలపై పెట్టుకునే జీలకర్ర బెల్లాన్ని ముందే ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటారు. ఆ తర్వాత మా కాలనీలో ఉండే ఆంజనేయ స్వామికి చంద్రం పెట్టించి శివుడికి అభిషేకం చేయించి పెళ్లి పనులు మంచిగా జరగాలని వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుని ఇంకా పెళ్లి పనులు స్టార్ట్ చేసాం. సో నెక్స్ట్ నేను అదీరా హల్దీకి ఇట్లా రెడీ అయినాం. మా హల్దీ వీడియోని చూసేయండి. మేమంతా హల్దీ సెలబ్రేషన్స్లో ఉంటే మా వాడు మాత్రం మొత్తం ఫంక్షన్ పెళ్ళంతా అయిపోయేదాకా బయటే ఆడుకున్నాడు ఒక్కడే. హల్దీలో వాటర్ పోయడానికి రారా, పసుపు పెట్టడానికి రారా అంటే నాకు కావాల్సిన ఇస్తేనే వస్తాను నాతో ఆర్గ్యూ చేస్తున్నాడు. ఇంకా లాస్ట్లో వచ్చి వాటర్ పోసి పసుపు పెట్టి వెళ్ళాడు. ఎవరిని టచ్ చేయనియడు, ఎవరితో మాట్లాడు. వాడాట వాడు మాత్రమే ఆడుకుంటాడు. సో ఎవరైనా ముట్టుకుంటే గొడవ పడతాడు. ఇంకా అది వాడి వాలకం. పెళ్ళయ్యేదాకా ఇదే సీన్ రిపీట్ అయింది మా అందరితో. ఆర్క్యూట్ నాటీ ఫెలో. అట్లా మా హల్దీ సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇంకా సో అయిపోయిన తర్వాత అయినా పెళ్ళి ఇల్లు అనగానే ఆ డెకరేషన్స్, ఆ వైబ్ మంచిగా ఉంటుంది కదా, చుట్టాలు. నాకైతే ఇష్టం. అందులో ఈ సన్నాయి సౌండ్స్, బ్యాండ్ సౌండ్స్ ఇవన్నీ ఇంకా చాలా ఇష్టం. అక్కడక్కడ మా చిన్నంతో కన్వర్సేషన్స్. నాకెందుకో ఈ సన్నాయి సౌండ్ వింటే మంచి ఫీల్ వస్తుంది. మీకు కూడానా? పందిర్ గుంజ అందరి దగ్గర ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది. సో పూజ చేసి ఇట్లా నైవేద్యం పెడతారు. నెక్స్ట్ ఇంకా పెళ్లి కూతుర్ని చేసాం. పసుపు పెట్టి స్నానాలు చేయిస్తారు. మా అదీరా అప్పటికి స్నానం చేసింది, మళ్ళీ రెడీ ఇంకా స్నానం చేయడానికి. ఫుల్ ఎగ్జైట్లో ఉంది ఆమె. ఇంకా పసుపు స్నానాలు అవ్వగానే బోనాలకి రెడీ అయిపోయాం అందరం. బోనాలు తీసుకెళ్ళాలి దుర్గమ్మ గుడికి. మా సదాశివపేటలో దుర్గమ్మ గుడికి బోనాలు తీసుకెళ్ళాం. సో ఇట్లా రెడీ అయినాం బోనాలకి నేను అదీరా. మా అదీరా ప్రతి దాంట్లోనూ వాళ్ళ అత్తకి మ్యాచ్ అయ్యింది, అనుకోకుండా మ్యాచ్ అయ్యింది. బాగా అనిపించారు ఇద్దరు వాళ్ళు. అమ్మవారికి బోనం సమర్పించి ఇంకా బియ్యం పోసేసి ఇంటికి వచ్చేసినాం. బాగుంది కదా మా దుర్గమ్మ, బాగుంటుంది. నెక్స్ట్ పెళ్లి కూతురు ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అయింది. అందులో కూడా వీళ్ళు మ్యాచ్ అయ్యారు అనుకోకుండా. నేను మా ఆడపడుచు ముందే ప్లాన్ చేసుకుని వేసుకున్నట్టే అనిపించారు వాళ్ళిద్దరు, కానీ మేము అస్సలు ప్లాన్ చేయలేదు. వాళ్ళిద్దరు కలర్స్ కూడా మేము ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినాయి. అంతలోపే అబ్బాయి వచ్చాడు. పెళ్ళి మా వైపే కాబట్టి అబ్బాయి వచ్చాడు. అటువైపు ఉంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సో అబ్బాయి వచ్చాక నెక్స్ట్ డే బట్టలు, గోల్డ్ అన్నీ ఇంకా అమ్మాయికి ఏమేమి పెడుతున్నారో సో అన్నీ కంప్లీట్ చేసేసుకుంటారు. గోల్డ్కి పూజ కంప్లీట్ చేసుకుని ఇంకా ఇసురుతారు. అమ్మాయితో ఇలా ఈ కార్యక్రమం చేపిస్తారు. అబ్బాయితో దంచుతాడు అబ్బాయి. సో వెనక్కి చూడకుండా ఇంట్లోకి పూజ రూమ్లోకి అది తీసుకుని వెళ్ళాలి. ఈ కార్యక్రమం ఫన్నీగా బాగుంటుంది. మధ్యలో 1/2 అవర్ 1 అవర్ అంతే టైం. ఇంకా రాత్రంతా మెలకువే ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఈ పోల్ చుట్టే కార్యక్రమానికి రెడీ అయిపోవాలి. అర్లీ మార్నింగ్ ఉంటుంది.
సో చుట్టూ పోలు చుట్టి మైలపోలు అంటారు. అందులో ఆడపడుచుల్ని కూర్చోబెట్టి శారీ పెట్టి బియ్యం పోస్తారు. అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు దీన్ని నాకు తెలిసి. ఆ తర్వాత వెంటనే మా దగ్గర వీరభద్ర ప్రస్థాయం ఉంటుంది. సో దానికి రెడీ అయిపోయినాం నేను మాదీర. చూసేయండి మా ప్రస్థాయం. వీరభద్ర ప్రస్థాయం చాలా టైం తీసుకుంటుంది. ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి గుడికి వెళ్ళేదాకా ఇట్లా అక్కడక్కడ ప్రస్థాయం వేసుకుంటూ వెళ్తారు. బాగుంటుంది వీరభద్ర ప్రస్థాయం. నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ అద్దీరా కూడా వీరభద్ర ప్రస్థాయంలో శ్లోకాస్ ఉంటాయి చెప్పేవి. చెప్పింది వీరభద్రుడిది. దండకం అంటాం మేము. దండకం వేసింది అదిరా కూడా. అదిరా దండకం వీడియో ఇన్స్టాలో నేను పోస్ట్ చేశాను. 1,00,000 వ్యూస్ వచ్చాయి దానికి. గుడికి వెళ్ళేదాకా మధ్య మధ్యలో దండకాలు అక్కడక్కడ ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఆంజనేయ స్వామి టెంపుల్ దాకా వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. ఇంటికి రాగానే ఇంకా పెళ్ళికి రెడీ అవ్వాలి. అసలు టైమే ఉండదు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం ఇచ్చిర్రు. ఇంకా పిల్లల్ని రెడీ చేసుకుని మేము రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. ఆల్రెడీ మన పెళ్ళి అనేసరికి అసలు మనకు టైం సరిపోదు రెడీ అవ్వడానికి. ఇంకా నేను అదీరాకి మేకప్ వేయించాను. మా ఫ్రెండ్ తెలిసిన అమ్మాయి వేసింది. నాకు జుట్టు వేసింది. నేను ఇంకా హడావిడిగా జుట్టు ఒకటి వేసుకుని నేనే రెడీ అయిపోయి వెళ్ళిపోయా. అదిరాని మాత్రం బాగా రెడీ చేసి మెల్లిగా తీసుకొచ్చింది. అప్పటికి పెళ్ళి అయిపోయాక వచ్చింది అదిరా. ఇంకా నాకు తిట్లు పడతాయని చెప్పి నేను కొంచెం పెళ్ళి ఇంకా అవ్వకముందే వెళ్ళిపోయినా. పెళ్ళికి మేము ఇట్లా రెడీ అయినాం. మా ఇద్దరికి కుచ్చుకున్నా ఏం కాదు కాబట్టి మేము కొంచెం హెవీగానే రెడీ అయినాం. మా వాళ్ళిద్దరూ ఏదో మ్యాచ్ అవ్వడానికి కుచ్చుకోకుండా సింపుల్గా అట్లా వాళ్ళిద్దరిని రెడీ చేసినాం. మా చిన్నోని మా ఆయన్ని కొంచెం అటు ఇటుగా మ్యాచ్ అయినాం మేము. పాపం మా వాడిని మార్నింగ్ నుంచి పట్టించుకోలేదు నేను. అప్పుడు కూడా వాడు వేరే కుర్తాలో ఉన్నాడు. ప్రస్థాయంకి వైట్ అండ్ వైట్ వేసుకుని ఉండే అందరం. సో అది విప్పేసి ఇది వేస్తా అని చెప్తే బలవంతంగా వచ్చిండు. వాడే పెట్టుకుంటున్నాడు. నన్ను అసలు రెడీ కూడా చేయనివ్వట్లేదు. పెళ్ళి అయిపోయేదాకా వాడే పెట్టుకున్నాడు, వాడే తిన్నాడు, వాడే రెడీ అయిండు అండ్ వాడే ఆడుకున్నాడు. నన్ను అస్సలు డిస్టర్బ్ కూడా చేయలేదు. నా దగ్గరికి కూడా రాలేదు. నాటీగా చేసుకుంటా, వాడి పనులు వాడే చేసుకుంటా. పెళ్ళిలో కూడా సైకిల్ దొక్కుతానే ఉన్నాడు. ఏం రెడీ చేయకున్నా క్యూట్గా ఉన్నాడు. క్యూట్ ఫెల్లో అండ్ నాటీ ఫెల్లో, వెరీ నాటీ ఫెల్లో. మాకు ఫోటోలు దిగడం నచ్చదు, ఇంకా పోజెస్ ఇవ్వడం అస్సలే నచ్చదు. బలవంతంగా తీసుకొస్తే ఇంకా ఫొటోస్ దిగుతాడు. ఏదైనా ఇస్తాను అంటే ఇంకా ఫాస్ట్గా వస్తాడు. వాడికి ఏదైనా లంచం ఇవ్వాలి. వాడు ఎక్కడ ఫ్లవర్ చూసినా నాకు తెంపుకొచ్చి ఇస్తాడు. బాగా నచ్చుతుంది వాడి దగ్గర క్వాలిటీ. ఎక్కడ కనిపించినా పువ్వు తీసుకొచ్చి నాకు ఇస్తాడు. ఇద్దరు కూడా, అదిరా కూడా ఇస్తుంది. కాకపోతే చిన్నోడు ఇంకా ఫాస్ట్గా తెచ్చిస్తాడు. మా పిల్లకి సోకులు మాత్రం మామూలుగా ఉండవు. రెడీ అవ్వడం అనేసరికి భలే రెడీ అవుతుంది. చాలా ఇష్టం దానికి. పెళ్ళి అయిపోగానే కొంచెం అప్పుడు ఫంక్షన్ అయిపోయింది కదా ఇంకా అన్నట్టు అప్పుడు కొంచెం కూల్ అయ్యాం. 2 months నుంచి షాపింగ్స్ అని అవని వామ్మో మామూలుగా తిరగలేదు అసలు. అన్నీ అందరికీ ఉంటుంది ప్రెషర్. మాకు షాపింగ్స్ అవి ఇవి ఉంటాయి కదా, సో ఆ ప్రెషర్ ఉంటుంది. అప్పుడు హాయిగా కూర్చున్నాం ఇంకా పెళ్ళంతా అయిపోయాక. నేను మా చిన్నోడు ఇంకా పువ్వులతో ఆడుకుంటున్నాం. ఏదో సీరియస్గా చూస్తున్నాడు ఎవరినో, ఫన్నీ ఫెలో. మార్నింగ్ నుంచి పెళ్లి పనులు మొత్తం వాడే చేసినంత తిరిగిండు. అసలు అంత అలసిపోయిండు. తెలియకుండానే కూర్చున్న ప్లేస్లో నిద్రపోయిండు. అంత టయర్డ్ అయిపోతాడు వాడు. పెళ్ళి అయిపోగానే మా హల్దీ వీడియో చూసుకుంటూ కూర్చున్నాం. నేను తినలేదు నీకోసం అని చెప్తున్నాడు మా ఆడపడుచుకి. అండ్ ఫుడ్ తీసుకుని ఇంకా నెక్స్ట్ నాగెళ్ళి ప్రోగ్రామ్ ఉంటుంది. సో దానికి ప్రిపేర్ అవ్వాలి. బాగుంటుంది ప్రోగ్రామ్. ఉయ్యాల అండ్ ఫన్నీగా ఉంటుంది. పంతులకి వాళ్ళకి మధ్యలో కన్వర్జేషన్ బాగుండే, మంచిగా అనిపించింది. నాగెళ్ళి బియ్యం పోస్తారు. నాగెళ్ళి అవ్వంగానే ఇంకా అప్పగింతలు ఉంటాయి. అప్పగింతలు అయిన తర్వాత ఇంటికి వెళ్ళాలి. ఇప్పటిదాకా అందరం బాగానే సెలబ్రేట్ చేసుకున్నాం, మంచి హ్యాపీగా ఉన్నాం. ఆ తర్వాత అప్పగింతలు. సో కొంచెం ఇంకా మొత్తం చేంజ్ అయిపోయింది ఆ ఎన్విరాన్మెంట్ అంతా. సాడ్ ఇంకా ఏమో అందరు ఆడపిల్లల లైఫ్ ఇంతే కదా అనిపిస్తుంది. అప్పటిదాకా సెలబ్రేషన్ లాగా ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా ఒక్కసారిగా ఇంకా
వెళ్ళిపోవాలి కదా, మనకు కొత్త పరిచయం అంతా కొత్త లైఫ్ కదా, కొత్త ప్లేస్కి వెళ్ళాలి, కొత్తగా ఉండాలి, అన్నీ మారిపోతాయి. ఇంకా అదొక్కటి బాగా అనిపించదు నిజంగా. అప్పగింతలు అస్సలు మస్తు హర్టింగ్ ఉంటుంది. ఇంకా ఆ రోజు అమ్మాయిని పంపించిన తర్వాత నెక్స్ట్ డే అబ్బాయి వాళ్ళ ఇంటికి మేము అల్గుడ్వా పోయినాం. ఇట్లా అల్గుడ్వా అని వెళ్తారు మా తెలంగాణలో. సో వెళ్తున్నాం అందరం మా ఆడపడుచుని చూడడానికి. మేము ఇప్పుడు వెళ్ళేది వాళ్ళ ఊర్లో ఉన్న ఇంటికి వెళ్తున్నాం. సో పాత ఇండ్లు బాగుంటాయి కదా, అప్పట్లోనే డూప్లెక్స్ థాట్స్ మంచిగా అనిపిస్తుంది. పాత ఇండ్లు చల్లగా కూడా ఉంటాయి, అంత హీట్లో కూడా మంచి చల్లగా, అక్కడ చెట్లు, విలేజ్ బాగుంటుంది. ఆ ఎన్విరాన్మెంట్ నాకు చాలా ఇష్టం. సిటీలో ఇంత పీస్గా ఉండదేమో అనిపిస్తుంది. మంచి రెస్పెక్ట్ చేసుకోవడం బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి రాగానే నెక్స్ట్ మా ఇంటికి తీసుకొస్తాం అబ్బాయిని అమ్మాయిని తీసుకొచ్చి వ్రతం. మా ఇంట్లో సత్యనారాయణ వ్రతంకి బదులు ఉమామహేశ్వర వ్రతం చేస్తారు మా దగ్గర. కొంతమంది దగ్గర సత్యనారాయణ వ్రతం, మా దగ్గర మాత్రం ఉమామహేశ్వర వ్రతం చేసుకుంటాం. మేము లింగాయత్స్మి కాబట్టి. సో అట్లా నేను మా ఆయన వాళ్ళ గుడికి వెళ్ళి వచ్చేసరికి మేమందరం కలిసి వ్రతానికి ఏర్పాట్లు చేసినాం. మొత్తం రెడీ చేసి మేము రెడీ అయ్యి వచ్చి ఇంకా వ్రతంలో అబ్బాయి అమ్మాయి కూర్చుంటారు. ఇట్లా చేస్తున్నాం. నేను మా పెద్దమ్మ మా ఆయన అందరం కలిసి రెడీ చేసాం. ఈ వ్రతంతో ఇంకా పెళ్లి పనులు ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. వ్రతం అంతా అయిపోయింది. నేను వాయనం ఇస్తున్నాను నా ఫ్రెండ్స్ కాలనీ వాళ్ళందరికీ. పెళ్ళంతా ఒక ఎత్తు అయితే ఈ వ్రతం బాగా అనిపిస్తుంది కదా. ఇంట్లో ఏదైనా పూజ అయితే మంచి ఫీల్ వస్తుంది. నాకు ఈ వ్రతాలంటే చాలా ఇష్టం. చిన్నగా ఉన్నప్పటి నుంచి వ్రతాలు, మా అత్త మా అమ్మమ్మ మా అమ్మ వీళ్ళందరూ పూజలు, ఆరతి సాంగ్స్ ఇవన్నీ చూస్తూ పెరిగిన. సో ఇంకా ఏదైనా వ్రతం ఉంది అనగానే అదే ఫీల్లో అదే వైబ్లో ఉండిపోతా నేను. మంచి ఇంకా ఆరతి ఇచ్చుకుంటూ బాగా అనిపిస్తుంది నాకు. మా అత్తమ్మ నువ్వు సాంగ్ పాడు అని చెప్తుంది నాకు. ఆల్రెడీ పాడేసి అని చెప్పి అని చెప్తున్నా. ఇంకా వ్రతం అయిపోయింది. ప్రవీణ్ స్వామి ఆయన ప్రస్తాయం వీడియో నేను ఇన్స్టాలో పెట్టా, 50K వ్యూస్ వచ్చినాయి. బాగా వచ్చింది వీడియో అని నన్ను పొగిడారు. లాస్ట్లో ఇంకా పెళ్ళిలో వీలు అవ్వలేదు బియ్యం పోయడం. మెయిన్ వాళ్ళందరికీ ఇంకా బియ్యం పోయేసే కార్యక్రమం ఒకటి ఉంటే అది కూడా కంప్లీట్ చేసుకున్నాం. లాస్ట్లో పోసుకున్నాం. ఇంకా ఇంతటితో మా ఈ పెళ్లి కార్యక్రమం అయిపోయినట్టే. ఇంత లాంగ్ వీడియోస్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బాయ్.